హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి పాలన అంత సింపుల్ గా సాగదని, ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 6 గ్యారంటీలు గురించి జోరుగా ప్రచారం చేసింది. దీనిలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, రైతు బంధు సాయం పెంపు వంటి సంక్షేమ పథకాలను ప్రకటించారు. అయితే వీటిని అమలు చేయడం ప్రకటించినంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వంపై ఏకంగా 2,000 కోట్ల రూపాయలకు పైగా భారం పడనుందని అంచనా వేశారు. ఇక ఇతర పథకాల అమలు మరింత భారం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమం, సంపద సృష్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం రేవంత్ కి కత్తి మీద సాము వంటిది అని అంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా బీఆర్ఎస్ కు ఎలాంటి ఫలితాలు వచ్చాయో కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి వస్తుందని అంటున్నారు. వీటి అమలు వల్ల పడే అదనపు భారాన్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి అంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో యువత, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. యువత, నిరుద్యోగులు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ కి ఓటు వేశారు. గత ప్రభుత్వ హయాంలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలు, గ్రూప్ 1 వంటి ప్రతిష్టాత్మక పరీక్ష 2 సార్లు క్యాన్సిల్ కావడం, పేపర్ లీకేజ్ వంటి అంశాలు నిరుద్యోగుల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. అందుకు ఫలితమే ఈ రిజల్ట్. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పుడు వాటిని అమలు చేయకపోతే నిరుద్యోగులు తిరగబడే అవకాశం ఉంది. కనుక ఈ హామీని నిలబెట్టుకోవడం అనేది రేవంత్ ముందున్న అతి పెద్ద సవాల్. ఒకవేళ దీన్ని గనక నెరవేరిస్తే మరోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక రేవంత్ ముందున్న మరొక సవాల్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టగా, గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు. అందుకు ముఖ్య కారణం అభివృద్ధి అంతా పట్టణాలకే పరిమితమైతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడమే అని అంటున్నారు. డెవలప్మెంట్ మొత్తాన్ని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించి గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, అందుకే గ్రామీణ ప్రాంత ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పుడు గ్రామీణాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి కింద పనిచేయాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే పార్టీలో పలువురు అసంతృప్తి నేతలు ఉన్నారు. వారందరినీ కలుపుకుని పోయి ఐక్యంగా ముందుకు సాగడం, పార్టీని సమైక్యంగా ఉంచడం రేవంత్ ముందున్న అతి ముఖ్యమైన సవాల్ అని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ముందున్న మరొక సవాల్ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం. ఈసారి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాత్రమే కాక కాంగ్రెస్ పార్టీ సైతం ధీటైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ప్రతిపక్షంగా వ్యవహరించాయి. ఎంఐఎం బీఆర్ఎస్ కు మద్దతిచ్చేది. పైగా అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు అంత బలంగా లేవు. కానీ ఈసారి అలా కాదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు 3 ప్రతిపక్షంలో ఉన్నాయి. ఈ పార్టీలో కాకలు తీరిన నేతలు ఉన్నారు. కనుక అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదంటున్నారు రాజకీయ పండితులు. మరి రేవంత్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇక రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లలో మరొకటి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించడం. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం వెనుక కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం రానున్న లోక్సభ ఎన్నికల్లో మాక్సిమం సీట్లను గెలవడం. ఇందుకోసం మిత్రపక్షాలను కలుపుకొని పోవాలి. దానికి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారనేది కీలకం కానుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకపోతే ఆయన వ్యతిరేక వర్గం దీన్ని ఒక సాకుగా చూపి అసమ్మతి వెలుగుచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు. రేవంత్ ముందున్న మరొక సవాల్ ఆంధ్రాతో రేవంత్ రెడ్డి సంబంధాలు. ఆంధ్రాతో రేవంత్ రెడ్డి ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు, విభేదాలు, వివాదాల విషయంలో ఎలా స్పందిస్తారు అనేది కూడా కీలకం కానుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కనుక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. పైగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సన్నిహితుడు అనే భావం చాలా మందిలో ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక దాని ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ పార్టీ అయిన తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడ్డ ముఖ్యమంత్రిగా రేవంత్ పాత్ర ఉండాలని, లేదంటే ఆయనను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇక రేవంత్ ముందున్న మరొక సవాల్ కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్పవంటూ బీఆర్ఎస్ చేసిన ప్రచారం తప్పని రుజువు చేయడం. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే కరెంటు కోతలు తప్పవు, 6 నెలలకు ఒకసారి సీఎంలు మారతారు, మొత్తం ఢిల్లీ పెత్తనం
సంక్షేమమే కొనసాగుతుంది అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ విమర్శలు నిజం కాకుండా చూసుకోవడం అంత తేలిక కాదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇక మరొక సవాల్ సంపద సృష్టించడం. సంక్షేమం ఎంత ముఖ్యమో ఆ పథకాల అమలుకు సంపద సృష్టించడం కూడా అంతే ముఖ్యం. అందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అది కూడా లోటు బడ్జెట్తో ఏర్పడింది. అయినా సరే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చింది. ఆ భారం ఖజానాపై పడకుండా రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు తీసుకురావడంలో సఫలమైంది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త వాటిని అమలు చేయనుంది. దీనివల్ల ఖజానాపై మరింత భారం పడనుంది. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సంపద సృష్టి కోసం ఏం చేయనున్నారు? పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక మరొక సవాల్ అవినీతి ముద్ర పడకుండా చూసుకోవడం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని, మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిందని, కారు పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని, సహజ వనరులను కొల్లగొట్టారని ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక అవినీతి ముద్ర పడకుండా చూసుకోవడం ఆ పార్టీ మీద ఉన్న అతి పెద్ద బాధ్యత. ఈ అంశంలో రేవంత్ రెడ్డి